కుమార్తె అయిన కవిత 5 నెలల క్రితం మార్చిలో అరెస్ట్ అయింది. అయితే తనకు సంబంధించిన కేసు ఈరోజు కోర్టులో తుది నిర్ణయం తీసుకోనుంది ధర్మాసనం. తనకు సంబంధించిన న్యాయవాదులు తనకు బెయిల్ ఇవ్వాలంటూ ముందు ట్రయల్ కోర్టులో మరియు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వాటిని కొట్టివేసింది కోర్టు. ఈరోజు సుప్రీం కోర్టులో తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకసారి దాని గురించి ఇక్కడ సార్ ఉన్నారు చర్చలో. సార్ మీరు చెప్పండి సార్ ఇప్పుడు కోర్టులో ఎట్లాంటి విచారణలు జరగబోతున్నాయి? సో ఆల్రెడీ మార్చ్ 13వ తేదీన మార్చ్ 13వ తేదీన ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అగ్రనాయకురాలు కవిత ఈడీ కేసులో ఫస్ట్ ఈడీ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. సో అప్పటి నుంచి కూడా ఆమె జైల్లోనే తిహార్ జైల్లో ఉన్నారు. రకరకాల ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా అయ్యాయి. అటు ఈడీ అట్ ద సేమ్ టైం సిబిఐ కూడా తమ కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ కూడా చేసింది. అయితే ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించి కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి పలు దఫాలుగా బీఆర్ఎస్ నాయకులు కవిత అటు స్థానికంగా సిబిఐ కోర్టును, హైకోర్టును అలాగే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. సో అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఊరట లభించినటువంటి పరిస్థితి లేదు. ఈ సందర్భంలో ఇవాళ సుప్రీం కోర్టులో విచారణకు సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేటువంటి అంశంపైన ఒక క్లారిటీ రాదు. అయితే మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కొంచెం ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కీలకమైనటువంటి నాయకురాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన వ్యవహారం దాదాపుగా 6 నెలలుగా ఆమె 5-6 నెలలుగా జైల్లోనే ఉండడం. వీటన్నిటి నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ సహజంగా ఉంటుంది. పొలిటికల్లీ మోటివేటెడ్ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నప్పటికీ కూడా వాటి గ్రౌండ్స్ ఆధారంగా ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో నిందితుడిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా, ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా, మంత్రి ప్రజెంట్ మంత్రి కూడా మనీష్ సిసోడియాకి ఇటీవలనే కోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో అవే గ్రౌండ్స్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ అవే గ్రౌండ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కవితకు బెయిల్ వస్తుంది అని చెప్పి నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కానీ కవితకు సంబంధించినటువంటి సన్నిహితులు పార్టీ అభిమానులందరూ కూడా అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొద్దిసేపు ముకుల్ రోహిత్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయినటువంటి ముకుల్ రోహిత్ కి కవిత తరఫున సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఆయన వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనలో ప్రధానంగా చెప్పేటువంటి అంశాలు ఏంటంటే ఏవైతే అంటే అటు మనీష్ సిసోడియాతో పాటు కవిత కూడా ఒక సహనిందితురాలుగా ఉన్నారు కాబట్టి సేమ్ గ్రౌండ్స్ అంటే ఏ గ్రౌండ్స్ మీద అయితే మీరు ముకుల్ రోహిత్ మీరు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారో అవే గ్రౌండ్స్ లో కవిత కూడా బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి, అంతేకాకుండా మీరు రకరకాల అంటే దాంట్లో సిబిఐ ద సేమ్ టైం ఈడీ ఇచ్చినటువంటి ఏవైతే పాయింటర్స్ ఉంటాయో ఒక్కొక్క పాయింట్ ని ఆయన అపోజ్ చేస్తూ వస్తున్నారు. మీరు 100 కోట్లకు సంబంధించి చేతులు మారాయని చెప్పారు. మరి ఆ 100 కోట్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పటి వరకు అటు ఈడీ కానీ సిబిఐ కానీ బట్టి రికవరీ చేయలేకపోయింది కదా. ఒకవేళ నిజంగా 100 కోట్లు జరిగింటే 100 కోట్లు చేతులు మారంటే దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఎక్కడో దగ్గర రికవరీ కావాలి కదా. సో ఆ రికవరీ చూపించలేదు. ఆ రికవరీకి సంబంధించింది ఏం లేదు అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఫోన్లకు సంబంధించి ఒక కీలకంగా మారింది. కవిత చాలా ఐఫోన్లు మార్చారు, పదుల సంఖ్యలో ఐఫోన్లు మార్చారు. ఆ ఐఫోన్లు మార్చడానికి గల కారణం ఏంటి? వాటిని మ్యానిపులేట్ కేసు సంబంధించిన వివరాలు మ్యానిపులేషన్ లో భాగంగానే ఇలా చేశారని చెప్పి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఫోన్ మారిస్తే తప్పేంటి, ఫోన్లు మార్చడంలో తప్పే ఉంది అని చెప్పి కూడా ముకుల్ రోహిత్ దాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కీలకంగా ఉంచారు. అట్ ద సేమ్ టైం కవిత ఎక్కడికి పారిపోరు. ఆమె ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. ఆమె చట్టసభల్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మాజీ ఎంపీగా పనిచేశారు. ఇంతకుముందు ఎంపీగా పనిచేశారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు కాబట్టి ఆమె ఎక్కడికి పారిపోరు. కాబట్టి మీరు ఆమెకు ఉండేటువంటి ఒక నిందితులుగా ఉండేటువంటి సహజంగా వచ్చేటువంటి హక్కు ఏదైతే ఉంటుందో బెయిల్ అనేటువంటిది హక్కుగా ఉంటుంది కాబట్టి ఆ గ్రౌండ్స్ లో మీరు బెయిల్ ఇవ్వండి అని చెప్పి ముకుల్ రోహిత్ ని వాదిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆమె పలుమార్లు ఇటీవల కాలంలో మనం వార్తల్లో కూడా చూసాం. ఇటీవల ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. ఆమె కొంచెం మహిళ కాబట్టి కొంచెం ఆమెకి గైనిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ తోని ఆమె పలు సందర్భాల్లో ఆసుపత్రి పాలైనటువంటి సందర్భం కూడా చూసాం. ఇటీవల కాలంలో ఒక 1 వీక్ 10 days బ్యాక్ అనుకుంటారు ఆమె ఎయిమ్స్ లో కూడా చికిత్స పొందినటువంటి సందర్భం. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని సహజంగా ఒక నిందితులకు ఉండేటువంటి సహజమైన హక్కు ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా కవితకు మీరు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి ముకుల్ రోహిత్ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతా ఒక ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుంది, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొందని చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కి చెందినటువంటి కీలక నాయకులు కేటీఆర్ గాని, హరీష్ రావు, మిగతా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది కూడా
వెళ్ళారు. ఢిల్లీలోనే వెళ్ళినా ఉంటారు. సహజంగా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఒక క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ కోర్ట్ హాల్‌కెళ్ళి అక్కడ జరిగేటువంటి వాద ప్రతివాదనలు ఏవైతే ఉంటాయో వాటిని వింటున్నారు. అట్ ద సేమ్ టైమ్ సీబీఐ నుంచి కూడా సీబీఐ ఒక దర్యాప్తు సంస్థగా వాళ్ళు అపోజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కవిత సహకరించడం లేదు, ఈ హ్మ్. దర్యాప్తుకు సహకరించడం లేదు అని వాళ్ళ వాదనలు ఏవైతే ఉంటాయో వాటిని కోర్టు ముందుంచేటువంటి ప్రయత్నం. మరి చూడాలి ఏం జరుగుతుంది. ఇప్పుడు సీబీఐ కౌంట్ ఇచ్చినా కూడా ఈడీ అనేది కొంచెం టైం కోరిందంట కదా సార్. వివరణకి కొంచెం టైం కోరిందంట ఈడీ. అంటే ఎందుకు కోరిందంట? లాస్ట్ టైమ్ 21న జరిగినటువంటి విచారణలో ఇటీవల ఒక 1 వీక్ పోస్ట్‌పోన్ చేసింది. 21కి జరిగింది హ్మ్. ఇంతకంటే ముందు. ఈ బెయిల్ పిటిషన్ పైన వాదన. ఆ సందర్భంలో ఈడీ కోర్ట్ చెప్పిందేంటంటే మీరు ఏదో కౌంటర్ ఆ కేసుకి సంబంధించిన కౌంటర్స్, అఫిడవిట్స్ ఇయన్నీ కూడా కోర్టు పరిభాషలో సాధారణంగా ఉంటుంది. ఒక క్వెషన్ ఏదైనా ఉంది, ఒక సందేహం ఏదైనా ఉంది అంటే ఆ సంబంధిత విచారణ సంస్థలకు కోర్టు ఆదేశిస్తుంది. మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి, లేదంటే ఒక కౌంటర్ ఫైల్ చేయండి అని చెప్పి. సో దాంట్లో భాగంగా క్లారిఫికేషన్ కోసం అని చెప్పి అడిగారు. అయితే అది ఇప్పటివరకు ఈడీ దాన్ని సమర్పించలేదు అని చెప్పి 21 జరిగినటువంటి విచారణలో వచ్చింది. కొంచెం కోర్టు కూడా కవితకు పాజిటివ్‌గా ఉంటుందనేటువంటి ఒక సంకేతంలాగా కనపడింది చూసేవాళ్ళకి. ఏంటంటే మీరు ఎంతకాలం తీసుకుంటారు మీరు ఒక కౌంటర్ ఫైల్ చేయడం కోసం. అంటే మీరు యాస్ సూన్ యాస్ పాసిబుల్ చేసేయండి. అంటే కొంచెం చూసేటువంటి వాళ్ళు దాన్ని అనలైజ్ చేసుకునే వాళ్ళేంటంటే కవితకు పాజిటివ్‌గా ఉంది అని చెప్పి హ్మ్. అనుకుంటారు. బట్ ఏదైనా మనం ఇప్పుడు ఇది చూడాలి. ఎందుకంటే చాలా మంది కేసులుంటాయి. కేసులో చాలా మంది ఆరోపణలు ఎదుర్కొంటారు. ఆహ్, వ ఏదైతే బెయిల్ ఏదైతే ఉంటుందో విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఆ చార్జ్ హ్మ్. షీట్ ఫైల్ చేయడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో ఉంటుంది. సో, కాబట్టి అందరూ అనుకునేదేంటంటే కవితకొస్తుంది అనేటువంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్‌తో ఉన్నారు. అదే నేపథ్యంలో ఈ నాయకులందరూ కూడా ఢిల్లీ వెళ్లారు. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతా ఉంది. కవితకి బెయిల్ వస్తుంది. కవిత కమ్‌బ్యాక్ అని చెప్పి, తెలంగాణ నీకోసం ఎదురు చూస్తుందని చెప్పి, రకరకాలైనటువంటి పాజిటివ్ క్యాంపెయిన్ సోషల్ మీడియా ఓవరాల్‌గా ఎక్స్‌పెక్ట్ చేసాం. మరి కాసేపట్లో దానికి సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు చాలా మంది కేసుకి సంబంధించి చాలా మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చాలా మందికి బెయిల్ వచ్చింది. ఆ సౌత్ గ్రూప్, నార్త్ గ్రూప్, 100 కోట్లు ఇవన్నీ అరవింద్ కేజ్రీవాల్ వచ్చింది. మళ్ళీ ఒక దాంట్లో బెయిల్ వచ్చింది. ఒక దాంట్లో అట్లా. సో ఇట్లా రకరకాలుగా ఉంది కాబట్టి అయితే ఈ రోజు జరిగే తీర్పులో అసలు కవితకి బెయిల్ వస్తుందో లేదో మరో 2 గంటల్లో తేలనుంది. చూద్దాం అప్పటికి.